రైట్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో దాదాపు 2.5 గంటల పాటు ప్రెస్ మీట్ సాగింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న దారుణాలు, రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్న తీరు, A to Z ఎండ్ టు ఎండ్ జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ అటాక్ చాలా బలంగా, చాలా వేగంగా కూటమి సర్కార్ చేస్తున్న అరాచకాలను ఎండగడుతూ మాట్లాడారు. ఇదే సందర్భంలో అక్కడ ఉన్న రిపోర్టర్ ఒక ప్రశ్న అడిగారు. ఇటీవల అమిత్ షా గారు ఏదో పవన్ కళ్యాణ్ గారి గురించి అమిత్ షా గారు మందలించినట్టుగా జగన్ను అరెస్ట్ చేయండి అని పవన్ కళ్యాణ్ అమిత్ షా దృష్టికి తీసుకెళ్తే అమిత్ షా లేదు మేము క్లోజ్ ఫ్రెండ్స్లో భాగంగా లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్, షార్ట్ టర్మ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకస్తుడు అని ఇటీవల ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీనిపై రిపోర్టర్ ప్రశ్నించగా జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వుతోనే స్పందించారు. అమిత్ షాని అడిగినా, రాష్ట్ర ప్రజల్లో, దేశ ప్రజల్లో ఎవరిని అడిగినా అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, అలాగే పవన్ కళ్యాణ్ను చూశారు, కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి రాజకీయం అప్పుడు చూశారు, ఇప్పుడు చూశారు. కాబట్టి ఆయన అనడంలో తప్పు లేదు. ఆయనే కాదు, దేశంలో ఉన్న ఏ ఒక్కరు కూడా అప్పుడు జగన్ పరిపాలన, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఖచ్చితంగా ఇవే మాటలు అంటారు, దాంట్లో సందేహం ఏం లేదు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ తాను అనడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాల్లో మంచి చేసిన వాళ్లకు ఖచ్చితంగా వాల్యూ ఉంటుంది. చెడు చేసిన వాళ్లకు తాత్కాలికంగా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా అడుగులు వేయొచ్చేమో కలిసి, కానీ ఫ్యూచర్లో మాత్రం అలాంటి వాళ్ళతో మనగడ ఉండదు. రాజకీయంగా చాలా చాలా ఇబ్బందికర వాతావరణం వాళ్ళతో ఉంటే వస్తుంది అనే దానికి అమిత్ షా గారి వ్యాఖ్యలు ఇక్కడ అర్థం పడుతున్నాయి. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా ముందుకు పోతున్న బీజేపీ సర్కార్ ఫ్యూచర్లో కలిసి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళతో ఉండడమే మాకు ముఖ్యం, జగన్మోహన్ రెడ్డి గారే మాకు ముఖ్యం తప్ప ఏ ఇతర శక్తులు, ఏ ఇతర పార్టీలతో మేము పోయే పరిస్థితి ఉండదు. అయినా లీగల్గా మాట్లాడుకున్నా, పొలిటికల్ అంశాలుగా మాట్లాడుకున్నా, ఏదైనా అల్టిమేట్గా ఎవడైతే ప్రజల వైపు ఉన్నాడో బలంగా ఆ ఉన్న వాళ్ళకే ఎవరి మద్దతైనా ఉంటుంది. అది పెద్ద స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన నిర్ణయాలను ఎలా తాను ఒప్పుకుంటాడనేది చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తాను నిర్మించుకున్న విధానానికి తాను కట్టుబడి ఉన్నాడా లేదా అనేది చూడాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి రాజకీయం చూస్తే నిజంగా అసలు తను పెట్టిన పార్టీ ఏమైనా టీడీపీ అంటే అది కాదు. పిల్లనిచ్చిన మామ పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీని లోగోలను లాక్కొని, ఆ తర్వాత పార్టీ మొత్తం తన వైపుకు తిప్పుకొని, క్యాడర్ మొత్తం తన వైపు మలుచుకొని, తాను ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆశపడి పిల్లనిచ్చిన మామను సైతం వెన్నుపోటు పొడిచేలా చేసి, ఆయన మరణానికి గల కారణం కూడా ఈ మనిషి అయ్యి ఏకంగా ఆ పార్టీని మనగడ లేకుండా చేసి తన వైపు తిప్పుకొని తాను నడిపించుకుంటూ పోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వేరే జగన్మోహన్ రెడ్డి గారు తాను కష్టం నుంచి పుట్టుకొచ్చిన ఒక పార్టీ ప్రజల దీవెనలు, ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి రాగలిగింది, అధికారంలో పరిపాలన అందించగలిగింది. ఏదైనప్పటికీ రియాలిటీకి చాలా తేడా ఉంటాయి. ఇలాంటి అంశాలు మాట్లాడుకున్నప్పుడు వాస్తవాలు అవుననుకున్నా కాదనుకున్నా అర్థమవుతూనే ఉంటుంది, కనబడుతూనే ఉంటుంది కళ్ళకు ఎవరేంటి అనేది. కానీ ప్రజలు దాన్ని కొందరు అంగీకరిస్తారు, కొందరు అంగీకరించరు అంతే. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 ఏళ్ల కాలంలో 3,30,000 కోట్లు తాను అప్పు చేసి 2,73,000 కోట్లు తాను పంచితే, చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల్లోనే 3,35,000 కోట్లు అప్పులు చేశారు. పంచేది శూన్యం. అమరావతి రాజధాని అంటూ హైప్ ఇచ్చడంలో మాత్రం పీక్స్, ఎల్లో మీడియా పీక్స్, ప్రచారం వీక్స్ అన్నట్టుగా ప్రచారంలో మాత్రం దూసుకెళ్తున్నారు. పర్ఫార్మెన్స్లో మాత్రం వీక్ అయిపోతూనే ఉన్నారు. ప్రజలు దాన్ని గమనిస్తూనే ఉన్నారు. సరైన అవకాశం ప్రజలకు మళ్ళీ రావాలంటే టైం పడుతుంది కాబట్టి అల్టిమేట్గా ప్రభుత్వం కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా అవకాశం వచ్చినప్పుడు, అవకాశాన్ని సరైన మలుపు తిప్పుకున్నప్పుడు నిజంగా ఆ సునామీని ఎవరి వల్ల కాదు. అది తమిళనాడులో విజయ్ పార్టీని చూసినాం. రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా అనేక పార్టీలు పుట్టుకొస్తుంటాయి. అధికారం కూడా వచ్చే పరిస్థితి కూడా రాబోయే కాలంలో ఉంటుంది. ఈ వీడియోని అసలు ఎక్కువ షేర్ చేయండి.